Hello guys, welcome to my channel. Today Telangana style లో సోరకాయ పప్పుచారు చేసుకుందాం. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని నిలువ కడిగి చేసుకుందాం. సోరకాయ, టమాటా, క్యారెట్ వీటన్నిటిని నిలువ కడిగి చేసుకుందాం. ఇప్పుడైతే కట్ చేసుకున్నాను. సోరకాయ కడిగి చేసుకున్నాను. ఆనియన్స్ కడిగి చేసుకున్నా. ఇప్పుడు టమాటో, పచ్చిమిర్చి, క్యారెట్ వీటన్నిటిని చూపిస్తున్నట్టుగా మీరు కూడా కడిగి చేసుకోండి. 2 రెమ్మల కళ్యామాకు, కొత్తిమీర. ఇప్పుడు కూరగంజులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుంటున్నాను. ఇది గరం అయ్యేదాకా ఆగాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది. వెంటనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నా. ఇవి కొద్దిగా నూనెలో జీలకర్ర, ఆవాలు వేగనివ్వండి. వేగనిచ్చాక ఇప్పుడు కడిగి చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి నూనెలో మొత్తం ఫ్రై అయ్యే విధంగా, ఆయిల్ సపరేట్ అయ్యే విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కూడా అదే విధంగా ఫ్రై చేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి నిలువ కడిగి వేసుకున్నవి వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా తగినట్టుగా వేసుకోండి. ఎండుమిర్చి ఇప్పుడు ఆయిల్లో అన్నీ మంచిగా వేగాలి. ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకున్నాను, కట్ చేసుకున్నవి. క్యారెట్ మెత్తబడేంత వరకు నూనెలో వేగనివ్వండి. దాని తర్వాత కట్ చేసుకున్న టమాటా వేసుకొని ఒకసారి కలపండి ఆయిల్లో. ఇలా మొత్తం అన్నీ కలిసాక ఒక చెంచాడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ముక్కలు మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో మగ్గనిచ్చేంత వరకు ఆగాలి. ఇప్పుడైతే మూత పెట్టుకొని తీసుకున్నాను. ఆయిల్లో ఫ్రై అయినాయి. ఇప్పుడు కొద్దిగా తాజా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న కొద్దిగా చింతపండు రసం పోసుకుంటున్నాను. నేను కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు ఇప్పుడే వేసుకోవడం లేదు, ఎందుకంటే అవి తొందరగా రసంలో మొత్తం కరిగిపోతాయి కాబట్టి నేను తర్వాత వేసుకుంటున్నాను. మీ ఆప్షనల్, మీ ఇష్టం. ఒక విధంగా వేసుకుంటే ముందుగానే వేసుకోవచ్చు, లేకపోతే రసం పోసుకున్న తర్వాత వేసుకోండి. ఇప్పుడు చింతపండు రసంలో ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా సోరకాయ ముక్కలన్నీ కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు రసంలో మరుగుతున్నవి. పక్కన పెట్టుకున్న ఒక కప్పెడు
కందిపప్పును ఉడకబెట్టుకున్నాను కుక్కర్లో. ఈ విధంగా ఉడకబెట్టుకొని ఇప్పుడైతే దీనిలో కలుపుకుంటున్నాను. మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిసే విధంగా సొరకాయ ముక్కలు అన్నీ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. తగినట్టుగా సాల్ట్ వేసుకొని సొరకాయ ముక్కలన్నీ వేగే ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మీది నుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటున్నాను. ఇప్పుడైతే మనం తయారు చేసుకున్న సొరకాయ పప్పుచారు రెడీ అయింది. ఇప్పుడు రైస్లోకి మనం వేసుకున్న సొరకాయ పప్పుచారు సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు సొరకాయ పప్పుచారు టేస్ట్ చేస్తున్నాను. పోతూ ఒక లైక్ వేసుకోండి.